హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ సంస్కృతిలో భాగంగా మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నంబర్ 1 క్వశ్చన్, సర్వతోభద్ర వైష్ణవాలయము ఎక్కడ ఉంది? ఏ నైనపాక, బి రాయికల్, సి ధర్మపురి, డి చాంద్రాయణగుట్ట. ఉన్న ఆప్షన్లో రైట్ ఆన్సర్ మనకు నైనపాక. ఈ నైనపాక అనేది ప్రస్తుత భూపాల్పల్లి జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నైనపాక అనే గ్రామంలో సర్వతోభద్ర వైష్ణవాలయం వెలిసింది. ఈ ఆలయాన్ని ఆ గ్రామంలోని స్థానికులు నాపాక గుళ్ళు అని పిలుస్తున్నారు. అసలు ఈ సర్వతోభద్ర వైష్ణవాలయానికి సంబంధించిన ప్రత్యేకతలు కనుక మనం చూస్తే, ఈ సర్వతోభద్ర వైష్ణవాలయము ఇటీవల జరిగిన పరిశోధనలో భాగంగా 15-16వ శతాబ్ది కాలానికి చెందినదని పరిశోధనలో వెల్లడైంది. ఈ దేవాలయము గర్భగుడికి నలువైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నటువంటి దేవాలయం. నలువైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయము తెలంగాణలో ఇది ఒకటి మాత్రమే మనకు కనపడుతుంది. ఈ దేవాలయము లోపల చతురస్రాకారంలో ఉన్న స్తంభాలపై నలువైపులా 4 వైష్ణవ ప్రతిరూప చిహ్నాలు చెక్కబడ్డాయి. బలరామ, నరసింహ, కాళీయ మర్దన, ఇలాంటి నరసింహ, ఈ వైష్ణవ ప్రతిరూప చిహ్నాలు చతురస్రాకారంలో ఉన్న స్తంభం పైన చెక్కడం వలన ఈ దేవాలయాన్ని వైష్ణవ చౌముఖ శిల్ప సాంప్రదాయ ఆలయంగా కూడా పిలుస్తున్నారు. అంటే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఇవి. ఇలాంటి దేవాలయము భారతదేశ చరిత్రను మనం పరిశీలిస్తే క్రీస్తు శకం 5వ శతాబ్దిలో గుప్తుల కాలంలో కూడా ఇలాంటి నలువైపుల 4 ప్రవేశ ద్వారాలు ఉన్నటువంటి దేవాలయ నిర్మాణం ఉన్నట్లు చెప్పబడింది. గుప్తుల కాలం నాటి ఒక కవి, ఆయన వరహమిహిరుడు రాసిన బృహత్ సంహిత అనే గ్రంథంలో సర్వతోభద్ర వైష్ణవాలయం యొక్క వాస్తు శైలి ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా వర్ణించాడు. గర్భగుడి పైన అంతస్తుల నిర్మాణము, ఈ దేవాలయానికి నలువైపుల 4 ప్రవేశ ద్వారాలు ఉండేటువంటి దేవాలయాన్నే సర్వతోభద్ర వైష్ణవ ఆలయము అని పిలుస్తామని అందులో స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇది దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు. మరి మిగతా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి, రాయికల్ దేవాలయము ఇది ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉంది అండి. ధర్మపురి ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉంది. చాంద్రాయణగుట్ట హైదరాబాద్లో శ్రీ చెన్నకేశవాలయము. ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్న రాయికల్ దేవాలయాన్ని త్రికూట ఆలయం అని కూడా పిలుస్తాము. అంటే శివ విష్ణు సూర్య ప్రతిమలతోటి ఉన్నటువంటి దేవాలయం కాబట్టి. ధర్మపురిలో జగిత్యాలలో గోదావరి నది తీరాన అతి ప్రాచీనమైన దేవాలయము జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో వెలిసినటువంటి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. హైదరాబాద్లోని చాంద్రాయణగుట్టలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కొలువైనాడు. సెకండ్ 1 క్వశ్చన్, కురుమూర్తి జాతర ఎక్కడ? ఏ అమ్మాపూర్, బి బెజ్జంకి, సి నాగసానిపేట, డి తీగల్ నర్సాపూర్. మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్లో ఏ అమ్మాపూర్. మరి కురుమూర్తి జాతర ప్రత్యేకతలు చూస్తే, ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలము అమ్మాపూర్ గ్రామ శివారిలో ఒక జోగినికి జన్మించిన సంతానమే కురుమూర్తిగా, అతన్ని కురుపతి రాయుడు అని కురుపతి అని పిలుస్తారు. ఇతను ఒక జోగినికి జన్మించిన సంతానంగా మనకు చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. కార్తీక మాసంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల
రాష్ట్ర, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఈ కురుమూర్తి జాతరలో 7 కొండలున్నాయని, శ్వేతాద్రి, ఏకాద్రి, భల్లుకాద్రి, ఘనాద్రి, దుర్గాద్రి, పతకాద్రి, దేవతాద్రి, ఈ 7 కొండలలో దైవతాద్రి కొండలో శ్రీ వెంకటేశ్వరుని రూపంలో ఈ కురుమూర్తి కొలువైనట్లుగా మనకు చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ కురుమూర్తి జాతరలో జరిగే ఒక వేడుకనే ఉద్దాల వేడుక అంటారు. ఇది కూడా మనం చాలాసార్లు ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్ అండి. ఉద్దాల వేడుకని వదిలిపెట్టి 4 జాతరల పేర్లు ఇచ్చారు. కురుమూర్తి జాతరలో జరిగే వేడుకనే ఉద్దాల వేడుక. అంటే ఇది ఏ రూపంలో మనకు కనబడుతుంది? జాతర ప్రారంభం కావడానికంటే ముందు ఈ జాతర నిర్వహించే ప్రధాన పూజారి కొత్త బట్టలు ధరించుకొని, కొత్త చెప్పులు తన నెత్తి మీద పెట్టుకొని ఈ ఆలయానికి వచ్చి బాజా భజంత్రీలతోటి ఈ ఆలయాన్ని సందర్శన చేసి ఇక్కడ జాతరను ప్రారంభిస్తాడు. ఈ ఉత్సవాన్నే మనము ఉద్దాల వేడుక అంటున్నాం. దీన్ని ఈ జాతరలో మనకు కనబడుతుంది. ఇక మిగతా ఆప్షన్స్ కనుక మనం చూస్తే బెజ్జంకి జాతర అండి. ఇది బెజ్జంకి అనేది బెజ్జంకిలో ప్రస్తుత సిద్దిపేట జిల్లా 200 అడుగుల ఎత్తులో అత్యంత ఎత్తైన ఎత్తులో, తెలంగాణలోనే ఇంతటి అత్యంత ఎత్తైన ఎత్తులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైనాడు. ఇక్కడ ఎడ్లబండి పోటీలు కూడా నిర్వహిస్తారు. నాగసానిపేట అంటే ప్రస్తుతం మెదక్ జిల్లా మనకి పాపన్నపేట మండలము నాగసానిపేట సమీపంలో ఏడుపాయల జాతర ప్రారంభమవుతుంది. మహాశివరాత్రి పర్వదినం నాడు వనదుర్గమ్మ తల్లికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ నాగసానిపేట గ్రామంలో ప్రారంభమైన ఈ ఏడుపాయల జాతరను కూడా గరుడ గంగ అని కూడా పిలుస్తారు దుర్గమ్మ తల్లిని. తీగల్ నర్సాపురం అనే ప్రస్తుత సిద్దిపేట జిల్లా తీగల్ నర్సాపూర్లో కొండ పోచమ్మ జాతర జరుగుతుంది. ఇవి వీటి ప్రత్యేకతలు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.